శ్రీకాకుళం జిల్లాలోని అల్లెన అనే మారుమూల గ్రామంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించారు? పల్సర్ సంస్థ ప్రతి ఏటా 50,000 పరిశోధనా కథనాలు ప్రచురించి వాటిని విద్యార్థులకు పరిశోధకులకు అందుబాటులో ఉంచుతోందా? ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది 5,53,405 మంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పట్టాలు పొందారా? రాష్ట్రంలో ఏటా 2,10,000 మంది నిరుద్యోగులు తయారవుతున్నారా? ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ కేవలం 6% మంది ఇంజనీర్లకు మాత్రమే ఉద్యోగాలను కల్పించగలుగుతున్నాయా? ఆంధ్ర నుండి ఏటా 3.5 లక్షల మంది విద్యావంతులు వలసలు పోతున్నారా? వలసలు నివారించేందుకు గేదెల శ్రీనుబాబు చేస్తున్న కృషి ఫలిస్తోందా? శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లోని అల్లెన అనే మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు సాధించాలనే తపన, కష్టపడే తత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వ్యవసాయ కుటుంబంలో సహజంగా ఉండే కష్టపడే తత్వంతో గేదెల శ్రీనుబాబు తన హైస్కూల్ చదువు కోసం 5 ఏళ్ల పాటు 8 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లారు. అంతేకాకుండా పల్లెటూరు నుంచి వచ్చిన గేదెల శ్రీనుబాబు పల్లెటూరు వాళ్లకి సహజంగా ఎదురయ్యే ఇంగ్లీష్ భాషా సమస్యలను సమర్థవంతంగా అధిగమించి ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఫామ్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టరేట్ పట్టా సాధించారు. ఉన్నత విద్యతో 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన గేదెల శ్రీనుబాబు విద్యార్థులు, నిరుద్యోగుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న గేదెల శ్రీనుబాబు తన ఒమిక్స్, పల్సస్ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సంస్థల ద్వారా క్లినికల్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లైఫ్ సైన్సెస్ రంగాలలో ఏటా 50,000 పరిశోధనా కథనాలను ప్రచురించి వాటన్నింటినీ విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే పల్సస్ సంస్థ ప్రతి ఏటా 3,000కి పైగా సమావేశాలలో 60,000 మంది పైగా శాస్త్రవేత్తలతో అర్థవంతమైన చర్చలను నిర్వహిస్తోంది. ఈ మొత్తం సమాచారాన్ని ప్రపంచంలోనే ప్రధాన ప్రాంతీయ భాషలన్నింటిలోకి అనువాదం చేస్తున్న పల్సస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, పరిశోధకులకు ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది. అలాగే గేదెల శ్రీనుబాబు తన సొంత ప్రాంతమైన పాలకొండలో శ్రీ సత్యసాయి పాఠశాల మరియు కళాశాలల ద్వారా 4,000 మంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యని అందిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల పట్ల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,03,833 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 1,24,928 మంది డిగ్రీ విద్యార్థులు, 40,537 మంది పీజీ విద్యార్థులు, 78,903 మంది డిప్లొమా గ్రాడ్యుయేట్లు, 1,05,204 మంది ఐటీఐ విద్యార్థులు, మొత్తం 5,53,405 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉద్భవించారు. ఇదిలా ఉండగా 2022-23లో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారిలో 168,826 మందికి ఉద్యోగాలు లభించక నిరుద్యోగులుగానే కొనసాగుతున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే గతేడాది ఆంధ్రాకి తిరిగొచ్చిన డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ నిరుద్యోగులు సుమారు 41,000 మంది ఉన్నారు. వారందరినీ కలిపితే 2,09,916 మంది నిరుద్యోగులు కొత్తగా ఉద్భవించారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలో ఏటా 2 లక్షలకు పైగా నిరుద్యోగులు తయారవుతున్న దయనీయమైన పరిస్థితులపై గేదెల శ్రీనుబాబు లాంటి అభ్యుదయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా
ఉండగా 2022-23లో డిగ్రీ చదివిన వారిలో కేవలం 14,308 మంది, పీజీ చదివిన వారిలో కేవలం 2,433 మంది మాత్రమే ఉన్నత ఉద్యోగాలు పొందారు. అలాగే ఇంజనీరింగ్ చదివిన వారిలో కేవలం 6% మంది మాత్రమే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మరోవైపు 2022-23లో డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేసిన వారిలో కేవలం 16,570 మంది, ఐటీఐ విద్యార్థుల్లో కేవలం 41,029 మంది మాత్రమే మెరుగైన వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నారని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. ఈ విధంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ కోర్సులు చేసిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే మెరుగైన ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు వివరిస్తున్నాయి. మరోవైపు 2022-23లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2,45,680 మంది ఐటీ నిపుణులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసపోయారు. అలాగే ఐటీ రంగంతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన 3,27,078 మంది విద్యావంతులు, నిపుణులు 2022-23లో ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసపోయారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత 15 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లక్షల మంది విద్యావంతులు ఉపాధి కోసం వలసపోయారని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉద్భవిస్తున్న 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 70% మంది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళుతున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మేధావులు, విద్యావంతులు వలసపోవడం రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతుందని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి గేదెల శ్రీనుబాబు తన వంతు ప్రయత్నాలను ఉధృతం చేశారు. అందులో భాగంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానించి ఆ పరిశ్రమల్లో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే యువత కొత్త నైపుణ్యాలను పొందేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. అదేవిధంగా జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతకు, ప్రతిభకు తగ్గ అవకాశాలని కల్పించేందుకు గేదెల శ్రీనుబాబు విశేషంగా కృషి చేస్తున్నారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వైజాగ్ గ్లోబల్ టెక్ సమిట్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార అవకాశాలను దేశం, ప్రపంచం ముందుంచడంలో గేదెల శ్రీనుబాబు కీలక పాత్ర పోషించారు. మరోవైపు 20కి పైగా గ్లోబల్ సమ్మిట్లను నిర్వహిస్తున్న పల్సస్ గ్రూప్ విశాఖపట్నంలో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలను విశాఖలో నెలకొల్పి లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గేదెల శ్రీనుబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. అదే సమయంలో 440 కోట్లతో విశాఖపట్నంలో ప్రారంభించిన పల్సస్ గ్రూప్ కంపెనీ ద్వారా గేదెల శ్రీనుబాబు రాష్ట్రంలో 5,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. వారిలో 4,000 మంది మహిళా ఉద్యోగులు కావడం విశేషం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న పల్సస్ గ్రూప్ కంపెనీల ద్వారా గేదెల శ్రీనుబాబు దేశంలో దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. అలాగే పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఈ నేపథ్యంలో గేదెల శ్రీనుబాబుని ఎంపీగా ఎన్నుకుంటే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు, మేధావులు బలంగా నమ్ముతున్నారు. కాగా గేదెల శ్రీనుబాబు కూడా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.